నన్ను రాజు రమ్మన్నాడు, కానీ ఇక్కడేంటి రూప ఉంది అని కోపంగా రూపని చూస్తూ వచ్చి కూర్చుంటుంది. వచ్చావా శ్వేత? వచ్చాను రాజు. నాతో నువ్వు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా, ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడాలి? ఏం లేదు శ్వేత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. అవునా? త్వరగా చెప్పు రాజు, ఏం మాట్లాడాలో మాట్లాడదాం. ముందు నువ్వు ఇదిగో ఈ జ్యూస్ తాగు శ్వేత, మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే ఇక రూప అలానే చూస్తూ ఉంటుంది. నాతో మాట్లాడాలని సైలెంట్గా ఉన్నావేంటి రాజు? చెప్తాను శ్వేత, ముందు జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం అని అనగానే వెంటనే జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటుంది. చెప్పు రాజు, ఏదో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా, ఏంటి? ఏ విషయం గురించి? ఏం లేదు శ్వేత, ఎలాగో పింకీ మెడలో జీవన్ 3 ముళ్ళు కట్టాడు కాబట్టి, ఇక జీవన్ భర్త కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. ఈ ఇంట్లో వాళ్ళ వల్ల అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అప్పుడు మనసులో మాత్రం అంటే కాళ్ళ బేరానికి వస్తున్నారా అని అనుకుంటూ చూస్తూ ఉంటే ఇంట్లో అందరూ బాధపడటం చూడలేకపోతున్నాం. అందుకే నీతో మాట్లాడి నువ్వే ఎలాగైనా మీ అన్నయ్యని ఒప్పిస్తావని అనుకుంటున్నాను. పింకీతో ప్రేమగా ఉండమను, వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి అని రూప రాజు ఇద్దరు అంటూ ఉంటే మాకు కూడా ఇదే కావాలి. రాజు, నువ్వు ఇంత తక్కువ టైంలో ఇలా ఈ విధంగా కాళ్ళబేరానికి వస్తావని అనుకోలేదు అని శ్వేత అనుకుంటూ చూస్తూ ఉంటే, అందుకే పింకీని ఎందుకు బాధ పెట్టడమని మేమే నిర్ణయం తీసుకున్నాం. పింకీనే కదా మా ఆయుధం. మీరు ఇలా ఈ విధంగా రావడానికి మేము ఇదంతా చేశాము అని మనసులో శ్వేత అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఏమంటావు శ్వేత? చెప్పు శ్వేత, నువ్వు మీ అన్నయ్యతో ఎలాగైనా మాట్లాడాలి, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాము. ఈ కోపాలు పంతాలు ఎందుకు చెప్పు. ఇక మీ అన్నయ్య పింకి సంతోషంగా ఉంటే చిన్నమ్మ గారు చిన్నయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. అందుకే నీతో మాట్లాడాలని నిన్ను పిలిపించాం. ఏమంటావు శ్వేత అని అంటూ ఉంటే అదే సమయానికి కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్వేత శ్వేత అని అంటూ ఉండగా రూప చాలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఇదేంటి, ఎక్కడ కూడా శ్వేత కనిపించట్లేదు. పింకీ, నువ్వేమైనా శ్వేతని చూసావా? లేదు, నేను చూడలేదు. అవునా? మరి శ్వేత మార్నింగ్ నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. రూమ్లో కూడా లేదు, ఈ స్టోర్ రూమ్ వైపు కూడా ఇక్కడ కూడా లేదు, మరి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కూడా తీయట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అని జీవన్ అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శ్వేత నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక అంతలో కళ్ళు తెరిచి చూసేసరికి తన మెడలో తాళిని చూసుకుని ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఈ తాళి నా మెడలో ఉండడం ఏంటి అని అంటూ అలా షాకింగ్గా తాళిని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి రాజు ఇదంతా అని విధంగా కోపంగా అంటూ ఉంటే, అసలు నా మెడలో ఈ తాళి ఎలా వచ్చింది? తాళి ఎలా వచ్చింది కాదు, ఎవరు కట్టారు అని అడగాలి అని ఈ విధంగా అనగానే ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఇక రూపనే శ్వేత మెడలో తాళి వేస్తుంది. చెప్పు రాజు, నా మెడలో ఈ తాళి ఎలా వచ్చింది అని అంటూ ఉంటే అంతలో గోపి వస్తాడు. నేనే నీ మెడలో తాళి కట్టాను అని విధంగా చెప్పగానే, నువ్వు నా మెడలో తాళి కట్టావా అని ఏంటో వెంటనే గోపి చెప్ప పగల కొడుతూ ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే ఈ తాళి కడతావు? వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు వేసి మంత్రాల సాక్ష్యంతో 3 ముళ్ళ బంధంతో ఒకటే బంధము, అలాంటిది నువ్వు నా మెడలో తాళిలా కడతావు? దీన్ని అసలు తాళంటారా? నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు, దొంగతనంగా వచ్చి కట్టినంత మాత్రాన దీన్ని పెళ్ళంటారా? ఎప్పటికీ అంగీకరించను. నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు తాళిని పడేసినా కూడా మా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి. ఎందుకురా ఎందుకురా ఇలా నన్ను మోసం చేసి ఇలా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా గొంతెందుకు కోసావు నువ్వు? చెప్పరా చెప్పు.
నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అనే విధంగా శ్వేత అంటూ ఉంటే, అయినా దీన్ని పెళ్ళనరు, నేను తాళిని తెంపేస్తాను అని అంటూ తెంపబోతూ ఉండగా, నువ్వు తాళిని తెంపేసి తిరిగితే ఇదిగో ఇక్కడ సాక్ష్యం ఉంది కదా అని అంటూ రాజు చూయించగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా కూడా మీరందరూ కలిసి ఆడిన నాటకమా? ఆడిన నాటకం కాదు. నీకు నువ్వే గుర్తు చేసుకుంటే జరిగిన గతం ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది అనే విధంగా అనగానే, అంటే నేను చేసిన తప్పుకు నేనే బలయ్యానా అని అనుకుంటూ చాలా బాధగా తాళిని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మా అన్నయ్యకి నా మొహం నేను ఎలా చూపించాలి, ఇలా జరిగిందేంటి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాట్లాడుకుంటూ వస్తారు. అంతలో మందరం, ఏంటండి శ్వేతనేమైనా చూసావా? పొద్దున ఏటో వెళ్ళింది కదా. అంతలో రూపరాజుని చూసి, మా చెల్లెక్కడ? మీ చెల్లా అది అని అంటూ పాకెట్లో చూస్తూ ఉంటాడు. ఎక్కడ? ఏది కనిపించట్లేదే? అమ్మాయి గారు మీరు కూడా చూడండి, శ్వేత కనిపించట్లేదంట అని ఈ విధంగా అనగానే, మా చెల్లి ఎక్కడ ఉందో చెప్పండి, మీకు తెలుసని నాకు తెలుసు. మీ చెల్లి ఎక్కడ ఉంటుందో మాకెలా తెలుస్తుంది? అయినా ఫోన్ చేస్తే తెలుస్తుంది ఎక్కడ ఉందో. దానికి మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం అని రాజు అంటూ ఉంటాడు. పాపం నీకు మొహం చూయించలేక ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అనుకుంటూ ఉంటుంది రూప. మరోవైపు మాత్రం ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎందుకు తీయట్లేదు, అసలు ఏమైనట్టు అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే, ఎలా అన్నయ్య, ఎలా నీకు నా మొహం చూయించాలి, అందుకే అన్నయ్య రాలేకపోయాను, నన్ను క్షమించు అనే విధంగా శ్వేత అనుకుంటూ ఉంటుంది. పింకీకి జరిగిన తప్పుకి ఇప్పుడు నాకు శిక్షగా నా మెడలో తాళి పడిందా? ఆ రేణుకకు కూడా గౌతమ్ అంటే ఇష్టం లేదు, కానీ గౌతమ్ తాళి కట్టాడు. ఇక మా అన్నయ్యకి ఎలాంటి శిక్ష పడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది శ్వేత. అంతలో జీవన్ మెసేజ్ పంపుతాడు. అమ్మ నువ్వెక్కడ ఉన్నావమ్మా, నువ్వెక్కడ ఉన్నావో తెలియక మొత్తం వెతుకుతున్నాను, నాకు చాలా కంగారుగా ఉంది, చెప్పమ్మా నువ్వెక్కడ ఉన్నావు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అని అనగానే వెంటనే ఫోన్ చేస్తుంది. హలో అన్నయ్య, నువ్వు ఫోన్ చేయకపోయేసరికి ఈ అన్నయ్య ఎంత కంగారు పడ్డాడు తెలుసా అమ్మా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా. అన్నయ్య అమ్మ నాన్న వాళ్ళు గుర్తుకొచ్చారు, అందుకే అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ త్వరగా వస్తాను. అవునా సరే అమ్మా త్వరగా రా, ఎందుకంటే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే అన్నయ్య నేను ఉంటాను అని అంటూ కాల్ని వెంటనే శ్వేత కట్ చేస్తుంది. ఇక మరోవైపు మావయ్య గారు, మీరు చెయ్యాలనుకుంది చేశారు, కానీ ఆ విజయాంబిక చేత ఎలా బయట పెట్టించాలా అని ఆలోచిస్తున్నాను. ఆ జీవన్ దొరికితే తప్ప అత్తయ్య మాత్రం బయటపడదు మావయ్య, ఖచ్చితంగా బయటపడుతుంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అంటూ ప్లాన్ అంతా కూడా చెప్పగానే, సూపర్ మావయ్య అలాగే అమలు చేస్తాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు ఈ ఇంట్లో ఈ పనులు చేయలేక చస్తున్నాను, వెంటనే ఆయన్ని ఈ ఇంటి నుండి పంపించేస్తే ఇక నాకు ఈ పనులు ఏమీ తప్పవు అని అనుకుంటూ ఉండగా, అదే సమయానికి కావాలని బొమ్మ పామును అలా కిటికీ దగ్గర వదులుతూ ఉంటారు. వెంటనే ఫోన్ ఆన్ చేసి అలా పాము సౌండ్ని వినిపిస్తూ ఉంటే, ఇదేంటి ఏదో పాము సౌండ్లా వినిపిస్తుంది అని అంటూ చుట్టుప్రక్కల అటు ఇటు చూస్తూ ఉండగా, అదే సమయానికి పాము అటుగా రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక.